ఓం నమో వెంకటేశాయ. మరి ఈరోజు మంజూర్ నగర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. రేపు ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఇక్కడ ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి. మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని ఇది రెండో సంవత్సరం ఇక్కడ వైభవంగా రేపు జరుపుకోబోతా ఉన్నాం. భూపాలపల్లిలో ఉన్నటువంటి భక్తులందరికీ ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఉదయమే 4 గంటలకు ఉత్తర ద్వార దర్శనం ఇవ్వబోతా ఉన్నాం. మరి ఈ యొక్క ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ఈ యొక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైనటువంటి వైకుంఠ ఏకాదశి రోజు మరి అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి మంజూర్ నగర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని అందరు దర్శించుకొని మరి ఆ స్వామి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటా ఉన్నాను. మరి దాంతో పాటుగా డిసెంబర్ 14వ తారీఖు నుంచి ధనుర్మాసం కూడా మొదలైనటువంటి సందర్భం అందరికీ తెలుసు. మరి 12వ తారీఖు నాడు గోదా రంగనాథుల కళ్యాణం కూడా ఇక్కడ చేయబోతా ఉన్నాం. మరి ఎల్లుండి కూడా 11వ తారీఖు నాడు కూడారాయి ఉత్సవం కూడా ఇక్కడ చేయబోతా ఉన్నాం ఘనంగా. కాబట్టి భక్తులందరికీ మరి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి మరి తిరుపతి నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారా అనే విధంగా మరి ఇక్కడ ఉంది. అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ ఓం నమో వెంకటేశాయ.